హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ చల్లటి వాతావరణంలో చికెన్ కూర, అది కూడా కాజు వేసి ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుందో నేను ఇవాళ ఆ రెసిపీ చెప్తున్నాను. ఒక 1 kg చికెన్కి సరిపడా కారం, పసుపు, కాస్త గరం మసాలా, నేను గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఇది కారంగా ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దాంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దానికి సరిపడ ఉప్పు వేసి పక్కన పెట్టుకొని ఉండాలి కాసేపు. ఇది మ్యారినేట్ ఒక 1/2 అవర్ అయితే మన చికెన్కి ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఓల్ గరం మసాలా వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, మిరపకాయలు వేసుకోవాలండి. అది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఎంత మంచిగా అది ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. ఈ ఫ్రై అయ్యే లోపల మీకు ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి. మీలో ఎంతమంది కర్మని నమ్ముతారు నాకు కమెంట్ చేయండి. కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎవరికైతే ఏది చేయాలనుకుంటారో అది ఖచ్చితంగా మీకు ఎప్పుడో ఒకప్పుడు అది తిరిగి వస్తుంది అన్నది నా నమ్మకం. మరి మీకేంటి అన్నది కమెంట్ చేయండి. అలాగే ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కాజు వేసి కాజును కూడా కాస్త ఫ్రై కానివ్వాలండి. తర్వాత కాస్త కొబ్బరి పొడి వేసుకోవాలి. దాంట్లో కొబ్బరి పొడి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్త ధనియా పొడి వేసుకోవాలి. దీనిలో నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు. దాన్ని గ్రేవీ లాగా కాకుండా ఫ్రై లాగే చేస్తున్నాను. ఇది ఫ్రై లాగానే చాలా బాగుంటుంది. దాన్ని దగ్గరికి రానివ్వాలి. దీంట్లో వచ్చిన ఆయిల్ అదే సరిపోతుంది. మనం ఫస్ట్ బిగినర్లో కొంచెమే పోసుకున్నాం కదా, అదే చాలు. తర్వాత ముక్క ఉడికిందా లేదా చూసుకొని దాని మీద కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే సూపర్ టేస్టీ. మీకు ఇది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.